తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి డెడ్లైన్ విధించింది. నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. 3 వారాల్లోగా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ వేగవంతం చేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఈ నెల 18న దానం నాగేందర్, 19న కడియం శ్రీహరి పిటిషన్లపై విచారణ జరపనున్నారు. 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 2 కేసులో ఎలాంటి తీర్పు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ విచారణకు సంబంధించి 18వ తేదీన ఒకరిని, 19వ తేదీన ఒకరిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి అవుట్కమ్ ఉండబోతోంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫిరాయింపుల కేసు చివరి దశకు వచ్చినట్టుగానే కనిపిస్తుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన పార్టీ ఫిరాయించారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేయగా వాటిపైన విచారణ చేసిన స్పీకర్ ఇప్పటివరకు 8 పిటిషన్ల విషయంలో 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే మిగతా 2 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. గత వారమే వీరిద్దరికి సంబంధించిన విచారణ కొనసాగినప్పటికీ దీనికి కంటిన్యూగా మరికొంతమందికి సంబంధించి పిటిషనరు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటూ ఎమ్మెల్యేలు, అలాగే అడ్వకేట్లకు సంబంధించిన వాదనలు కూడా వినాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించేందుకు స్పీకరు మరికొంత సమయం కావాలని కోరినట్టుగా సమాచారం. నిన్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన విచారణ చేపట్టగా ఈ కేసులో మరొక 3 వారాల గడువు ఇవ్వడం జరిగింది. ఈ 3 వారాల్లోపు మొత్తం విచారణ పూర్తి చేసి తీర్పు ప్రకటించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల చివరికల్లా కూడా ఈ ఫిరాయింపుల కేసులో మిగిలి ఉన్న 2 పిటిషన్లపైన కూడా స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏ నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ 2 మిగిలిన పిటిషన్లకు సంబంధించి వస్తే అందులో ఒకటి దానం నాగేందర్, మరొకటి కడియం శ్రీహరి. కడియం శ్రీహరి విషయంలో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ మిగతా 8 మంది ఎమ్మెల్యేలాగానే తీర్పు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దానం విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఈ లీగల్ ఆస్పెక్టివ్ని ఏ విధంగా స్పీకర్ తీసుకుంటారు, దీన్ని కోడ్ చేస్తూ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఒక తీరు అయితే దానం కేసును మరొక తీరుగా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానం కేసుపైనే అందరి యొక్క దృష్టి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసును ఈ నెల 18న స్పీకర్ మరోసారి విచారించబోతున్నారు. ఆ రోజు నిర్ణయం ప్రకటిస్తారా, లేకుంటే ఈ నెల 28 వరకు సమయం ఉంది కాబట్టి అప్పటికల్లా నిర్ణయం తీసుకుంటారని చూడాలి. మొత్తానికైతే ఈ 2 పిటిషన్లపైన అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా దీనిపైన ఎదురుజాడి చేస్తుంది. సంబంధించి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుకు మళ్ళీ న్యాయపరంగా వెళ్తాం, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నెలాఖరులోపు చూడాలి హీరింగ్ సంబంధించి ఏ మేరకు ఉంటుంది, హీరింగ్లో సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్లు ఎమ్మెల్యేలు ఏ మేరకు వాదిస్తారనేది కొంత సస్పెన్స్గా మారింది. దానం కేసులో డెసిషన్ మాత్రం స్పీకర్ని తీసుకునే నిర్ణయం పైన ఒక చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.